హలో మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్. చూడండి, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సరే, దీన్ని ఈజీగా నేర్చుకుందాం. చూడండి ఇక్కడ వైట్ లైట్ ఫ్రమ్ ద సన్. ఏంది వైట్ లైట్ ఫ్రమ్ ద సన్? చూడండి, ఇక్కడ దిస్ ఇస్ వాటర్ డ్రాప్లెట్. దీని ఏమంటాం? వాటర్ డ్రాప్లెట్ అంటాం. ఎక్కడి నుంచి? ఎయిర్ నుంచి వాటర్ డ్రాప్లెట్ వెళ్తుంది. ఏమవుతుంది? ఇక్కడ నుంచి చూడండి, సీ ఎయిర్ నుంచి వాటర్ డ్రాప్లెట్ లోపలికి వెళ్తుంది, వాటర్ వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? లైట్ ఆటోమేటిక్ ఏమవుతుంది? బెండ్ అవుతుంది. ఏమవుతుంది? బెండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఫస్ట్ స్టెప్. ఏమంటాం? రిఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ వైట్ లైట్ అనేది డిఫరెంట్ కలర్ లో డిఫరెంట్ కలర్స్ లో డీవియేట్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం అంటే దిస్ ఈస్ డిస్పర్షన్. సో సెకండ్ స్టెప్ ఇస్ డిస్పర్షన్. సో చూడండి, ఫస్ట్ వైట్ లైట్ ఫ్రమ్ సన్ ఎయిర్ నుంచి వాటర్ లోకి వెళ్ళింది. ఏంటి? ఎయిర్ లో నుంచి వాటర్కి వెళ్తుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? బెండ్ అవుతుంది. సో దీన్ని ఏమంటున్నాం? రిఫ్రాక్షన్ అంటున్నాం. దాని తర్వాత చూడండి, ఈ వైట్ లైట్ డిఫరెంట్ కలర్స్ 7 కలర్స్ లోకి ఏమవుతుంది? డీవియేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ 7 కలర్స్ లోకి డీవియేట్ అవుతుంది. దీన్ని ఏమంటున్నాం? డిస్పర్షన్. సో 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 చూడండి, ఇక్కడ ఏం చేసిందంటే ఈ లైట్ ఈ ఎండ్కి, ఇక్కడ ఈ ఎండ్కి వచ్చేసింది. సో ఈ ఎండ్ దగ్గర వచ్చేసి ఏమైంది? రిఫ్లెక్ట్ అయిపోయింది. సో దీన్ని ఏమంటాం? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఏమంటాం? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ స్టెప్ ఇస్ రిఫ్రాక్షన్, సెకండ్ స్టెప్ ఇస్ డిస్పర్షన్, థర్డ్ స్టెప్ ఇస్ రిఫ్లెక్షన్. దాని తర్వాత చూడండి, మళ్ళీ అగైన్ వాటర్ లో నుంచి ఎయిర్ బయటికి రావాలి, వాటర్ లో నుంచి ఎయిర్ లోకి బయటికి రావాలి. సో ఇక్కడ ఏమైంది చూడండి, మళ్ళీ అగైన్ డివైడ్ అయింది చూడండి. సో బెండింగ్ అయింది చూడండి. సో దీన్ని ఏమంటాం? అగైన్ రిఫ్రాక్షన్. సో చూడండి, ఫస్ట్ రిఫ్రాక్షన్ ఎయిర్ లో నుంచి వాటర్ లోకి వెళ్ళింది. సో మీకు తెలుసో లేదో, వాటర్ డ్రాప్లెట్ అనేది ఒక ప్రిజం లా యాక్ట్ చేస్తుంది, ఒక ప్రిజం లాగా. సో చూడండి, ఎయిర్ లో నుంచి వాటర్ లోకి వెళ్ళింది. అప్పుడు ఏమైంది? ఫస్ట్ స్టెప్ రిఫ్రాక్షన్ జరిగింది. దాని తర్వాత చూడండి, ఇక్కడ ఏమైంది? కలర్స్ లోకి డివైడ్ అయింది. దీన్ని ఏమంటాం? డిస్పర్షన్. దాని తర్వాత చూడండి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దాని తర్వాత చూడండి, లాస్ట్ వచ్చేసి రిఫ్రాక్షన్. సో టోటల్ గా ఈ 4 స్టెప్స్ అయితే దీనిలో జరుగుతాయి. చూడండి, మనం చిన్న షార్ట్ చెప్పుకుందాం. సీ హియర్, రెయిన్బో రెడీ ఇన్ రిఫ్రెష్. ఏంటి? రెయిన్బో రెడీ ఇన్ రిఫ్రెష్. అయిపోయింది. ఈ ఒక్క షార్ట్ ట్రిక్ మొత్తం వచ్చేసింది. చూడండి, రెయిన్బో రెడీ ఇన్ రిఫ్రెష్. చూడండి, రెయిన్బో రెడీ ఆర్ఈ రిఫ్రాక్షన్. ఫస్ట్ స్టెప్ ఏంది? దిస్ ఈస్ రిఫ్రాక్షన్. సెకండ్ చూడండి, డి డిస్పర్షన్, డి డిస్పర్షన్, డి డిస్పర్షన్, డి డిస్పర్షన్. నెక్స్ట్ చూడండి, ఇన్, దట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్. ఓకే, తర్వాత చూడండి, రిఫ్రెష్ ఆర్ఈఎఫ్ఆర్ రిఫ్రాక్షన్. ఏమవుతుంది? రిఫ్రాక్షన్. దిస్ ఈస్ ద ఫోర్త్ స్టెప్. దిస్ ఈస్ థర్డ్, దిస్ ఈస్ సెకండ్, దిస్ ఈస్ ఫస్ట్. చూడండి, ఈజీగా నేర్చుకుందాం మనం, చాలా ఈజీ కదా. సరే, ఈ క్వశ్చన్ అయితే మనకి మొన్న ప్రీ ఫైనల్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా ఈజీ ఇది. మన ప్రీ ఫైనల్ వచ్చింది ఈ క్వశ్చన్, మన ప్రీ ఫైనల్ వచ్చింది. చెప్పండి, దీని ఆన్సర్ చెప్పండి. ఈజీ. ఏముంది? రెయిన్బో రెడీ ఇన్. చెప్పండి చెప్పండి. ఎస్, రెయిన్బో రెడీ ఇన్ రిఫ్రెష్. అంతే. చూడండి, రెయిన్బో రెడీ ఫస్ట్ ఏముంది? రిఫ్రాక్షన్ డిస్పర్షన్. దట్ ఈస్ రిఫ్రాక్షన్ డిస్పర్షన్. అయిపోయింది. ఈజీ కదా ఇది. రిఫ్రాక్షన్ డిస్పర్షన్, తర్వాత చూడండి ఇంటర్నల్ రిఫ్రాక్షన్, తర్వాత రిఫ్రాక్షన్. ఖతం. చూడండి, విత్ ఇన్ మినిట్స్ లో అయితే నేర్చుకున్నాం మనం. చాలా ఈజీగా నేర్చుకున్నాం కదా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఇంకేమైనా టఫ్ అనిపిస్తే నాకు కామెంట్ చేసేయండి.